क्या बात है, क्या बात है. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సి స్కోప్ స్కోప్ అచ్చా. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. నా కొడుకు. బావా సౌండ్ తగ్గించు కదా, గేమ్ ఆడుతున్నా. బా ఏంట్రా నీ బాధ? ఏం ఆడుతున్నావు? గేమ్ ఆడుతున్నా. పబ్జీకి ఎంత బిల్డప్పా? పక్కెళ్ళాడుకో. ఓకే ఒక మ్యాచ్. ముందా గేమ్ ఆఫ్ ఫస్ట్. ఏంటి బావా నీ బాగా జస్ట్ షూగి. సార్ 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 ఏంటి సార్ అది? అయినా ఈ టీ షర్ట్ నువ్వు తీసుకొచ్చిందే కదా, ఈ బొమ్మ ఏంటి? మా క్లాస్లో ఎవరికి తెలియదు. నేను చెప్పాను పెప్పా పిక్ తీసుకురా అని చెప్పి, ఈ కుక్క బొమ్మ తీసుకొచ్చావు, నాకు ఎవరో కూడా తెలియదు. రే అది స్కూబీ డూరా, ఫేమస్ కార్టూన్ రా అది. స్కూబీడువా? మీ చిన్నప్పుడు కార్టూన్స్ నాకెందుకు బావా? అయినా ఇప్పుడు మీరు కార్టూన్స్ ఏం చూస్తున్నారు? అసలు మీకు కార్టూన్స్ ఏమున్నాయి? ఎప్పుడు చూడు ఆ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం తప్ప. అదే మా చిన్నప్పుడు ఎలాంటి కార్టూన్స్ చూసేవాళ్ళం తెలుసా? సరే చెప్పు, మీ కార్టూన్స్లో గొప్పతనం ఏంటో చెప్పు. నీకు టామ్ అండ్ జెర్రీ తెలుసా? దాని క్రేజ్ ఏంటో తెలుసా నీకు? టామ్ అండ్ జెర్రీ, వి హ్యావ్ పెప్పా పిగ్. పెప్పా పిగ్. సరే నీకు బెంట్ అని తెలుసా? ఆమ్నెట్రిక్స్ అని ఒక వాచ్ ఉంటుంది, దానిలో 10 వేరియేషన్లు ఉంటాయి. మామూలుగా ఉండేది కదా. వి హ్యావ్ టీ టైటాన్స్. సరే రిచీ రిచ్ మాలూమ్ తెరేకు? పాపాయ్ మాలూమ్ తెరేకు? వి హ్యావ్ డెక్స్టర్స్ ల్యాబొరేటరీ. ఏదేమైనా మీ కార్టూన్స్ అంత గొప్పగా ఏమనిపించలేదు బావ నాకు. ఏదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా ఉందా? ఏమైనా ఎక్సైటింగ్గా కావాలా? ఒకటి ఉందిరా ఎక్సైటింగ్గా, పవర్ రేంజర్స్. పవర్ రేంజెసా? ఇది ఎప్పుడు వెళ్ళలేదే. పవర్ రేంజర్స్కి మామూలు యుద్ధాలు జరిగాయి కాదు తెలుసా? స్కూల్లో ఫ్రెండ్స్తో కానీ, ఇంట్లో నా తమ్ముడితో కానీ ఒక్కటే గొడవ. నేను రెడ్ రేంజర్ అంటే నేను రెడ్ రేంజర్ అని. ఎస్పీడీలో నువ్వు రెడ్ రేంజరా అయితే, డైనో థండర్లో నేను రెడ్ రేంజర్. నింజా స్టామ్లో నువ్వు రెడ్ రేంజర్ అయితే, వైల్డ్ ఫోర్స్లో నేను రెడ్ రేంజర్. అలా మేము కొట్టుకునే వాళ్ళం తెలుసా? ఇంకా పవర్ రేంజర్స్ అంటే ఓన్లీ ఇదే కాదు, లైక్ డిఫరెంట్ విలన్స్ ఉండేవాళ్ళు. అండ్ మీరు ఇప్పుడు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి చూసారా, ఆ బొమ్మల్లాగా మాకు మార్ఫర్స్ అమ్మేవాళ్ళు అనమాట. మార్ఫర్స్? చిన్నప్పుడు ఎప్పుడో ఏదో ఊరు వెళ్ళినప్పుడు మార్ఫర్స్ కొనిపెట్టారు. లైక్ డైనో థండర్ మార్ఫర్స్ కొనుక్కున్నాం నేను మా తమ్ముడు. సో లైక్ అది ఒక రోజు ఊరిలో వదిలేసాం అనమాట. వదిలేస్తే అది మర్చిపోయాము అని చెప్పి లైక్ ఊరు నుంచి ఇంటికి వచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాం. అంత ఎమోషనల్ కనెక్ట్ ఉండేది. అండ్ పవర్ రేంజర్స్లో ఇప్పటికీ అర్థం కాని ఒక మిస్టరీ ఉంది తెలుసా? అదేంటి అంటే, ఎస్పీడీలో షాడో రేంజర్ అని ఒకడు ఉంటాడు. బాడీ అంతా మనిషిలా ఉంటుంది, తల ఒకటే డాగ్ హెడ్ ఉంటుంది. సో మాకున్న మిస్టరీ ఏంటి అంటే, లైక్ హెల్మెట్ పెట్టుకుంటాడు. వాడు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఆ ఫేస్ హెల్మెట్లో ఎలా పట్టింది అనేది డౌట్. డాగ్ హెడ్, మళ్ళీ దానికి హెల్మెట్ కూడా. ఇంకా ప్రతి పవర్ రేంజర్స్లో క్లైమాక్స్లో మెగాజోడ్స్ వస్తాయి. అవి లైక్ ఒక్కొక్కళ్ళు వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ అన్ని కలిసి పెద్ద రోబోలా తయారవుతాయి. ఓ జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్సా? యా, సేమ్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్. సరే పవర్ రేంజర్స్ గురించి నీకు పెద్దగా తెలియదు. నువ్వు ఎప్పుడైనా అంతాక్షరి ఆడావా? అంతాక్షరి అంటే గబ్బర్ సింగ్ సినిమాలో ఉంటుంది అదే కదా? గబ్బర్ సింగ్ సినిమాలో జస్ట్ కామెడీ సీన్ అది. రియల్ లైఫ్లో అంతాక్షరి కోసం ఒక మినీ యుద్ధమే జరిగేది తెలుసా? ఎలా అంటే, చిన్నప్పుడు పాటల బుక్స్ అమ్మేవాళ్ళు, 2 రూపీస్కి ఉండేవి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఆ పాటల బుక్స్ తెచ్చుకొని లైక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఆ పాటలు అంతాక్షరిలో గెలవడానికి. అంత డెడికేషన్ ఉండేది మాకు. అంటే యూట్యూబ్లో పెట్టుకుంటే వచ్చేస్తున్నాయి, అప్పుడు అలా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఐపాడ్స్ అనేవి ఒకటి ఉండేది తెలుసా? ఐపాడ్స్కి మెమరీ కార్డ్స్ పెట్టుకొని, ఆ మెమరీ కార్డ్స్లో పాటలు కావాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఫిల్ చేయించుకొని మరి అవి వింటూ ఉండేవాళ్ళం. సరే బావా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, అవుట్డోర్ గేమ్స్ ఏమి ఉండవా? అవుట్డోర్ గేమ్సా? నీకు తెలిసిన అవుట్డోర్ గేమ్స్ ఏంట్రా? క్రికెట్, కబడ్డీ ఇవే కదా. కానీ మేము అప్పుడు చిన్నప్పుడు ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళమో తెలుసా? నేలబండ, కరెంట్ షాక్, 7 పెంకులు, 4 పిల్లర్స్. అండ్ క్రికెట్ విషయంలో అయితే లైక్ బ్యాట్ ఎవరు తెస్తే వాడితే ఫస్ట్ బ్యాటింగ్, బాల్ ఎవడు పక్కింట్లో కొడితే వాడే వెళ్ళి తీసుకురావాలి. ఇలా వింత రూల్స్ అన్నీ పెట్టుకొని అల్లాడిచ్చేవాళ్ళు కాదు. ఇండోర్ గేమ్స్ లైక్ రాముడు సీత, స్టార్, యూనో ఇలాంటి ఇండోర్ గేమ్స్ ఆడేవాళ్ళం. ఈ పేర్లు ఏమీ లేదు బావా. ఒక డౌట్ వచ్చింది, లైక్ ఇవన్నీ ఓకే, మూవీ సంగతి ఏంటి? సినిమాలు
ఇప్పుడు ఓటీటీలు వచ్చేసాక సినిమాలకి యాక్సెస్ చాలా ఈజీ అయిపోయింది. అప్పట్లో మేము సినిమా చూడాలి అంటే లైక్ ప్రతి సినిమా థియేటర్లో అయితే చూడలేం కదా. అండ్ సినిమా అంటే లైక్ పండక్కి టీవీలో వేస్తారు. అండ్ మెల్లమెల్లగా DVD ప్లేయర్స్ అనేవి వచ్చాయి. ఒక సీడీలో 3 సినిమాలు వేసిస్తాడు, 30 రూపాయలు తీసుకుంటారు. ఆ సీడీనే అరిగిపోయేలా చూసేవాళ్ళం. DVD ప్లేయర్ అది ఎలా ఉంటుంది? నాకు చూపించు బావా. DVD ప్లేయర్ నువ్వు ఎప్పుడూ చూసుండవులే, మన ఇంట్లో ఉంది, చూపిస్తా. మీకు ప్రతిదీ ఈజీ యాక్సెస్ అయిపోయింది కాబట్టి ఏం తెలియట్లేదు. ఓకే, ఒక్క నిమిషం బావా, కాల్ వస్తుంది. అవునా, సరే మాట్లాడు. యో మా యా జస్ట్ చీలింగ్ విత్ బావా. షూర్, నేను నా గేమ్ చూసావు కదా, ఐ స్లైడ్ ఇట్ లైక్ ఎనీథింగ్. యా, ఇవాళ కూడా వస్తున్నాం, దుమ్ము దులిపేస్తున్నాం. ఓకే, సీయా, బాయ్. ఎవర్రా ఫోను? ఎవరా? షీస్ మై గర్ల్ ఫ్రెండ్ బావా. గర్ల్ ఫ్రెండా? నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదురా. ఇవన్నీ చెప్పి నేను వీడిని జలస్ చేద్దాం అనుకుంటే లాస్ట్కి ఒక్క మాటతో వీడిని నన్ను జలస్ చేసాడు. నిజంగానే అవుట్డేటెడ్. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు జనరేషన్. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సరే, నేను నా గర్ల్ ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుకోవాలి. బాయ్. వెళ్ళు నాన్న, సుఖీ బాబా. చదువుకోకుండా అడవిలో ఏం పనులురా